మనం ప్రభు బల్లలో చేతులు వేద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాడు చదువును కూడా తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. సేమ్ అదే గ్రంథము, అంటే 6వ అధ్యాయం 4వ వచనం కూడా చూసుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి. ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం స్తుతులు నాయన. ఇప్పటి వరకు ఆరాధన వాక్యం ద్వారా అందరితో మాట్లాడావు, మాతో మాట్లాడావు. నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభా నాయన. మరి బల్ల వర్తమానంలోకి మేము వెళ్తుండగా నాయన సహాయకుడుగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు నాయన. నీ రక్తంలో నన్ను ప్రోక్షించి నేను బలహీనును నిష్ప్రయోజకుడను దాసుడు నాయన ప్రభా. నీ సిలువ చాటును మరుగుపరిచి వినగల చెవును గ్రహించగల మనస్సును మా అందరికీ దయచేయండి. మాతో మాట్లాడండి, వ్యక్తిగతంగా దర్శించండి. నా బలహీనతలో నీ బలాన్ని సంపూర్తి చేసి అయ్యా ప్రభా మాకు కావలసిన ప్రభా నాయన నీ యొక్క దైవ వర్తమానాన్ని మాకు అనుగ్రహించి మేము మరింత ఆత్మీయంగా నాయన ప్రభా వాక్యానుసారంగా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కావాల్సిన కృప దయచేయమని అయ్యా. ప్రతి విధమైన చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో లయపరచమని, వాతావరణాన్ని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని నాయన ఆత్మస్వరూపిగా నువ్వు సంచరించి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా నీకు మహిమకరంగా మలుచుకొనమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. యాక్చువల్గా ఆరాధన వాక్యము రమేష్ బ్రదర్ చెప్పాలి. కొన్ని కారణాల దృష్టిలో ఆయన రాలేకపోయాడు. సో నాకు 7:30 ఈరోజు మార్నింగ్ 7:30కి తెలిసింది. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరితో మనకు కావాల్సిన వాక్య భాగాన్ని ఇచ్చాడు. మనకి దానియేలు గ్రంథము ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు? 12 అధ్యాయాలు. మనకు బైబిల్లో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని ఉన్నారు. ఎవరు పెద్ద ప్రవక్తలు? ఇప్పుడు మన సంఘంలో కూడా ఉన్నారు కదా పెద్దలు, చిన్నలందరూ ఎక్కడున్నారు? సండే స్కూల్లో ఉన్నారు. పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు దానియేలు కూడా గ్రంథ ప్రకారంగా చూస్తే ఈయన చిన్న ప్రవక్త. కానీ నేను ఏం చేశారంటే పెద్ద ప్రవక్తల గ్రంథంలో చేర్చారు. ఎందు నిమిత్తము అంటే మనకు ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే దానియేలు గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానిస్తే కానీ మనకి ఏ గ్రంథం అర్థం కాదు. ఇది చూడాలి, ప్రకటన గ్రంథం అర్థం కాదు. మనకు ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే హెజ్కేలు, జకర్యా, దానియేలు, ఇవన్నీ కొన్ని లేఖన భాగాలు, యెషయా గ్రంథము, అలా చూస్తే కానీ మనకు ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న అధ్యాయాలు అర్థం కావు. ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 25 చెప్పాలి. 22 అధ్యాయాలు ఉన్నాయి. సో మనం బైబిల్ ఎంత చదువుతున్నాం, ఎంత ధ్యానిస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి
యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకెదిగి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇది అందరికీ మనకు తెలిసిన వాక్య భాగమే. కానీ ఈరోజు దేవుడు దీని ప్రత్యేకమైన కోణంలో దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఇప్పుడు 3 లేఖన భాగాలు నేను చదివించాను. దానియేలు 6:10, దానియేలు 9:2, దానియేలు 6:4 3 వచన భాగాలు నేను చదివి మనము ధ్యానిస్తున్నాం. ఈ 3 వచన భాగాల్లో ఎందుకు మనము ధ్యానిస్తున్నామో నేను ముందు చెప్తాను. ముఖ్యంగా మొట్టమొదటిది, క్రైస్తవ జీవితంలో మనమందరము యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాము, మారు మనసు అనుభవం పొందాము. మళ్ళీ మందిరానికి క్రమంగా వస్తున్నామా? మందిరానికి క్రమంగా రావట్లేదా? మందిరానికి క్రమంగా వస్తున్నాము. మరి వాక్యము చేత దినదినము ఏం చేస్తున్నాము? వాక్యం ఇంటి దగ్గర చదువుతున్నాము, ఇక్కడ మందిరంలో వాక్యం వింటున్నాం, అంతా బాగానే ఉంది. మరి మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ఒక చెట్టు ఎదగాలంటే ఏమేం కావాలి? నీరు కావాలి. ఏం కావాలి? ఎరువు. చెట్టు పెరగాలంటే ఎరువు కావాలి, నీరు కావాలి. ఇంకా మంచి నేల ఉండాలి. మంచి నేల, నీరు ఉండాలి. ఇంకేముండాలి? ఎరువు కావాలన్నారు. ఓకే, అది బాగానే ఉంది. ఆ ఎరువైనా నీరైనా అవన్నీ వాక్యమే. మనం అంతకుముందు కూడా రమేష్ బ్రదర్ చెప్పారు, ఇక్కడ ఫలింపని చెట్టు నరికి వేయబడుతుందని చెప్పారు. సేవకులు కూడా చెప్పారు వాక్యం. మరి ఒక చెట్టులో ఏమేమి ఉంటాయి భాగాలు? నేను ఇప్పుడు బాటనీ క్లాస్ ఏం తీసుకోవట్లేదు, కానీ జస్ట్ సింపుల్, ఒక చెట్టుకి ఏమేమి ఉంటాయి? మొట్టమొదటి కింది నుంచి పైకి రావాలి, వేర్లు ఉంటాయి. తర్వాత స్టెమ్, డైరెక్ట్ వేర్లకు ఆకులు ఉంటాయా? ఓకే, వేర్లు. తర్వాత ఇది వేరు, ఇది స్టెమ్, కాండము. ఇది ఆకులు లేదా ఫలము. పువ్వులు, ఆకులు, పువ్వులు. ముఖ్యంగా మనం చెట్టుకు చూసేది ఫలములు. మనము ఫలింపని ప్రతి చెట్టు నరికి వేయబడును అని ఉంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము. దానియేలు నుంచి మళ్ళీ ఇక్కడ మత్తయిలకు ఎందుకు వేయరు అనుకోవద్దు, ఇక్కడ ఒక వచనం ఉంటుంది. 5వ అధ్యాయము 16వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం. 7:16 వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ఒక వ్యక్తి గురించి మనం ఎలా తెలుసుకుంటామంట? ఎవరి వలన? వారి ఫలముల వలన. బైబిల్లో ఏది ఉందో అదే, వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏముంది? పనికి మాలిన చెట్లు కూడా ఉన్నాయా లేవా? పనికి మాలిన చెట్లకు కూడా ఫలాలు ఉంటాయి, పనికి మాలిన ఫలాలు ఉంటాయి. అంతే కదా? అవునా కదా? ఇప్పుడు మంచి ఫలము మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుందంట, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాన్ని ఇస్తుందంట. ఇంకా చూడండి ఇంకేముంది? 19 మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. మరి దానియేలు గురించి మనం ధ్యానిస్తున్నాం. దానియేలు ఏం చేస్తున్నాడంట? 6:10 ప్రార్థన చేస్తున్నాడు, మోకాల్లోనే ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు అంటే రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. బాగానే ఉంది. ఆయనను సింహాల బోన్లో వేస్తాను అంటే సింహాల బోన్లో వేయకముందు కూడా ఆయన ప్రార్థన చేసేవాడా? సింహాల బోన్లో వేసేటప్పుడే ప్రార్థన చేస్తున్నాడా? వేయకముందు కూడా ప్రార్థన చేసేవాడా? ఆయనకు సింహాల బోన్లో వేస్తారని తెలిసి కూడా దాన్ని లెక్క చేయకుండా ప్రార్థన చేస్తున్నాడు. సింహాల బోన్లో నుంచి తప్పించుకోవడానికి ప్రార్థన చేయట్లేదు. ఎలాగైనా నన్ను
తప్పించు అని ప్రార్థన చేయట్లేదు. సింహాల బోన్లో వేస్తారని తెలిసి కూడా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఏమనుకోవాలి దీన్ని? ఇప్పుడు మనం ఏమనుకున్నాం? మొక్కకి ఏం కావాలనుకున్నాం? భూమి లోపల ఏముంటుంది? ఏర్లు కాదు, వేర్లు. ఏంటి? వేర్లు. ఆ రూట్స్ కనిపిస్తాయా బయటికి? ఆత్మీయంగా సేవకులైన, బోధకులైన, పరిచారకులైన, మిషనరీస్ అయినా, ఎవరైనా వారి వేర్లు అనేది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యము? ఇటు చూడాలి. దేనికి సాదృశ్యం? ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ఈ 6:10 నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వేర్లు. దానియేలు యొక్క ఆత్మీయ బలానికి ఏంటి మూలం అంటే ప్రార్థనా జీవితం. అంటే ఆయన వేర్లు ఎలా ఉన్నాయి? సింహాల బోన్లో వేస్తారు అని తెలిసినా కానీ వేసుకో, నా దేవునికి నేను ప్రార్థన చేయాలి, ఆయనతో సహవాసము నేను కలిగి ఉండాలి. మనము చిన్నపాటి సింహాల బోన్ దాకొద్దు. మనకు చిన్నపాటి జల్లు, వాతావరణం బాగాలేకపోతే, ఎవరన్నా ఇంటికి వస్తే, ఎవరన్నా ఫంక్షన్ వస్తే, ఫంక్షన్కి పోవాల్సి వస్తే, ఎక్కడికన్నా వస్తే మనం మొట్టమొదట మానేసేది ఏంటి? సింహాల బోన్ తర్వాత విషయం. మనకు మళ్ళా వాక్యం అంతా తెలుసు. ఏమంటారు కదా, మాటలేమో కోటలు దాటుతాయంట, కాలేమో గడప దాటదే. మనదంతా మాటల భక్తి. కానీ మన బైబిల్లో మాటల భక్తి ఉందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు చేసిన ప్రతీదీ ప్రాక్టికల్గానే చూపించాడు. తగ్గింపు అంటే ఏంటంటే ఒక తువాల తీసుకొని రమ్మని వాళ్ళ పాదాలంతా కడిగి చూపించాడా లేదా? మీలో గొప్పవాడై ఉండేవాడు అందరికీ పరిచర్య చేసేవాడై ఉండాలి. పరిచారం, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ అనేకులకు ప్రతిగా పరిచర్య చేయడానికి వచ్చాడు అని మాదిరి చూపించాడు. మరి మనం మా మాటల భక్తితో ఉంటే మన మాటల్ని బట్టి క్రీస్తులోకి వస్తారా? మన ప్రవర్తనను బట్టి వస్తారా? మన మాటలేమో బాగా చెప్తాం, అన్ని వాక్యాన్ని కోడ్ చేస్తాము, అంతా బాగానే చెప్తాం. ఇప్పుడు దానియేలు కూడా అక్కడ ఏమైనా ప్రసంగాలు అక్కడ ఏమైనా చేస్తున్నట్టు ఏమైనా చూస్తున్నామా? ఏం చేస్తున్నాడంట? అనుదినము ముమ్మారుని యెరూషలేం వైపు తీసి ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆయన చేస్తున్నప్పుడు ముందు ఏముంది? ఇట్టి శాసనము సంతకం చేయబడింది. అంటే ఆ రాజుకు తప్ప ఎవరికి పూజించొద్దు, వేరే దేవునికి మొక్కొద్దు, ఆరాధించొద్దు, దేవుణ్ణి ఏమి చేయొద్దు. చేస్తే ఏమవుతారు? వాళ్ళని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తారు. ఆ సింహాలు మామూలుగా మనం చూసినట్టు, ఫోన్లో చూసినట్టు ఒక్కొక్క సింహం 400 కిలోలు ఉంటుందంట. అది అరిస్తే 8 కిలోమీటర్ల దూరం సింహ గర్జన అంటారు. అందుకే దాని అరుపుకే భయపడతారు, గుండెలు అదిరిపోతాయి. అది జిరాఫీ అంత ఎత్తుండదు, ఏనుగు అంత బలంగా పెద్దగా ఉండదు, చిరుత కన్నా వేగంగా పరిగెత్తలేదు. అయినా సరే సింహమే రారాజు. ఎందుకంటే దానికి ఎల్ల జీవుల్లో భయపడనిది అని ఉంది, సామెతల గ్రంథంలోనే ఉంది. సింహం ధైర్యంగా ఉంటుంది. ఎలా అంటే మీరు సామెతల గ్రంథం చదివితే తెలుస్తుంది. దేనికి భయపడదంట, అందుకే అది రాజుగా ఉంది. సరే, మనం ఇప్పుడు సింహం గురించి నేర్చుకోవట్లేదు. ఆ సింహాలు మంచి ఆకలి మీద ఉంటాయి. సింహాలు చచ్చిపోయినాయి కానీ, వేరే వాళ్ళు చంపితే తిన్నాయి కానీ తినవు. ఫ్రెష్ కావాలి దానికి. ఏం కావాలి? మనమేమో చచ్చిపోయినాయి, కుళ్ళిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని తింటాం. కానీ సింహం ఎప్పుడైనా సరే దాదాపు 18 గంటలు నిద్రపోద్దంట. ఎన్ని గంటలు? 24 గంటల్లో ఎన్ని గంటలు నిద్రపోద్ది? 18 గంటలు. అలా లేస్తుందంట. లేచి సాలిడ్గా భోజనం చేసి మళ్ళీ నిద్రపోద్దంట. చాలా డీప్ స్లీప్ పోతుంది. వేస్తే మాత్రం వేట ఎంత సాలిడ్గా ఉంటుందంటే ఫ్రెష్ది పట్టుకుంటుందంట. పట్టుకొని తింటుంది. ఏనుగు కుంభస్థలాన్ని అయినా కొట్టి ఆ కుంభస్థలంలో ఉన్న మెత్తటి దాని మెదడిని తింటుందంట. ఏం తింటుంది? మెదడిని తింటుందంట. సో మరి ఈ సింహాలు మంచి ఆకలి మీద ఉంటాయి. మరి ఇప్పుడు వేరే వాళ్ళని వేస్తాము అని అంటే రోజు వాటికి ఏవో ఒకటి దానా వేయాలి కదా, వేరే మాంసం వేయాలి కదా. మరి ఇప్పుడు మాంసంగా వాటికి వేటగా ఎవరు పడబోతున్నారు ఆహారంగా? దానియేలు పడబోతున్నాడు. మరి దానియేలు యాక్చువల్గా అయితే ప్రార్థన చేయాలన్నా భయపడి సర్లే రహస్యంగా చేసుకుంటా, ఏదో అయిపోయింది అనొచ్చా లేదా? ప్రాణం కాపాడుకోవాలంటే అవునా కదా? మనం సండే స్కూల్లో చూస్తాము, మనం చాలా ధ్యానిస్తాం. అంటే ఇదేదో మనం ఇది విన్న వాక్యమే, ఇది విన్నదే అన్నట్టుగా మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు.
ఇక్కడ ఏముందంటే ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో వేర్లు చాలా లోతుగా ఉన్నాయి. ఎంత బలంగా ఉన్నాయంటే సింహాల బోనైనా పరిస్థితులు ఏవైనా పోనీ అక్కడ ఉన్న వాళ్ళంతా పవిత్రంగా జీవించి మంచి ఆహారం తీసుకుంటూ మంచి ఆత్మీయులు ఉండే ప్రాంతంలో ఉన్నాడు దానియేలు. చుట్టూ అంతా బయలును పూజించే వాళ్ళు, అక్రమం, అన్యాయము, కుళ్ళు, కుతంత్రము, ఎవరిని సీట్లకి వెళ్ళి లాగేద్దామా, ఎవరి లోపల తప్పులు వెతుకుదామా అని ఉండే పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. దానియేలు 1:8. అపవిత్రత, అపవిత్రమైన భోజనము. దానియేలు 1:8. చదవాలి గట్టిగా, యవనస్తులు లేరా ఇక్కడ? 1:8. రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఆహారము చేత కూడా నేను అపవిత్రత ఉండకూడదు నాకు అని యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని పరిశుద్ధంగా తీర్మానించుకున్న ఒక వ్యక్తి, రాజీ లేని వ్యక్తి, యవ్వన ప్రాయంలో ఆహార పదార్థాల చేత కూడా ఏం చేయకూడదంట, తన్ను అపవిత్ర పరచుకోవద్దు. రాజు భుజించిన భోజనం కాదు, నాకు ఏదో శాకాహార భోజనం ఇప్పించండి, శాకధాన్యములు. 12వ వచనం ఉంటుంది. భోజనమునకు శాకధాన్యములను పానమునకు నీళ్లును నీ దాసులకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించుము. 10వ సంఖ్య అనేది పరీక్షకు సాదృశ్యం పరిశుద్ధ గ్రంథంలో. మేము రాజు భుజించిన భోజనము చెయ్యొద్దు. మరి ఈయనకు రాజు భుజించిన భోజనంలో రాజు డిష్లు ఏమేమి ఉంటాయి? మాంసం ఉంటాయి. మరి ఈయన అన్యుడేమో అన్యరాజు అనుకో, ఆయన డిష్ మీద మద్యం ఉంటుంది. నాన్ వెజ్లో ఏమేమి ఉంటుంది? ఓన్లీ కోడి, మేక అదే ఉంటుందా? అపవిత్రమైన ఒంటె ఉండొచ్చు, కుందేలు ఉండొచ్చు, పంది ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఈయనకి ఏం తెలుసు? వాక్యము తెలుసు. లేవియా కాండంలో మనకు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవని లేఖన భాగాలు, వాక్యము బాగా దానియేలుకు తెలుసు. ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అంటే 9వ అధ్యాయం 2వ వచనంలో ఇర్మియా రాసిన గ్రంథాన్ని ఈయన ఏం చేస్తున్నాడంట? ధ్యానిస్తున్నాడంట. 70 సంవత్సరాల చిరకాలం ముగిస్తుందని నేను ఇర్మియా రాసిన గ్రంథ లేఖనాల్ని బట్టి పరిశీలనగా తెలుసుకొంటిని అన్నాడు. ప్రార్థన అనేది ఏంటి? వేరు. వాక్యము ధ్యానించడము, వాక్యానుసారంగా జీవించడము, అంటే వాక్యాన్ని చదవడము, ధ్యానించడము కాండం, స్టెమ్. ఫలము అనేది క్రియలు. అంటే ఇప్పుడు నీ వేరు బలంగా ఉంటే ఆ వేరు ద్వారా పోషకాలు, ఖనిజ లవణాలు అవన్నీ దేని ద్వారా పోతాయి? ఈ కాండానికి దేని ద్వారా పోతాయి? వేర్ల ద్వారా పోతాయి. వేర్ల ద్వారా కాండానికి వస్తుంది. ఆ కాండంలో నుంచి శాఖలుగా విభజించబడ్డ తర్వాత పుష్టి అయిన ఆకులు, పువ్వులు, ఫలములు అనేవి క్రియలు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న దేవుడు మనతో మాట్లాడుతున్న 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ప్రార్థన జీవితం, వేరు. 2 వాక్యాన్ని చదవడము, వాక్యాన్ని ధ్యానించడం. 3వదిగా క్రియలు, డీడ్స్, అంటే మన ఫలములు. మనకు వారి ఫలములను బట్టి వారిని తెలుసుకోండి అన్నాడు. రూట్ కనబడదు, వచ్చే ఖనిజ పోషణాలు లేకపోతే ఏముందో అనేది స్టెమ్ బయటికి కనబడుతుంది, కానీ లోపల నుంచి వచ్చేది కనబడదు. మనకి ఏం కనిపిస్తుంది? బయటికి ఫలము కనిపిస్తుంది. నువ్వు తినే ఆహారము బయటికి కనిపించదు. నువ్వు ఇంట్లో తింటావు, ఏదో ఆహారంగా తింటావు, వాటర్ తాగుతావు, మంచి పౌష్టికాహారం తింటావు, కానీ బయటికి కనిపించేది ఏంది? నీ ఆరోగ్యం అనే ఫలం ద్వారా కనిపిస్తుంది. నువ్వు తీసుకుంటున్నది మంచి గాల, మంచి ఆహారమా, మంచి శుద్ధి అయిన వాటర్ తీసుకుంటున్నావు అనేది దేని ద్వారా తెలుస్తుంది? ఆరోగ్యము, లేదంటే నీ ముఖ వర్చస్సు, నీ శరీరంలో ఉండి కనిపించే ఆరోగ్యం ద్వారా ఆ ఫలము కనిపిస్తుందా? కనిపిదా? మరి ఇప్పుడు నువ్వు ఏమి డైట్, ప్రోటీన్, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నావా, జీడిపప్పులు, బాదాం తింటున్నావా, మంచి ఫలాలు, ఫ్రూట్ జ్యూసులు తాగుతున్నావా అనేది కనిపించదు. ఏం కనిపిస్తుంది? ఫలం, మన ఆరోగ్యము కనిపిస్తుంది. ఇప్పుడు దానియేలు యొక్క జీవితంలో మనం గమనిస్తే దానియేలు ప్రార్థనా పరుడా కాదా? ఎలాంటి ప్రార్థనాపరుడు? చిన్న చిన్న కారణాలని, సాకులను చూపించి ప్రార్థనను ఎగ్గొట్టేవాడు
కాదు. ఒక దినంలో 24 గంటలు ఉంటే మనకు ఒక అరగంట కూడా ప్రార్థన చేయలేని దుస్థితిలో మనం ఉన్నామంటే మనం క్రైస్తవులమా? ఎవరినో ఎక్కడో దూషిస్తున్నారు, వాళ్ళని చంపుతున్నారు, వీళ్ళని చంపుతున్నారు, అదంతా తర్వాత విషయం. నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు చెప్పాడు, ప్రార్థన వాక్యం అనేవి 2 రెక్కలంట. పక్షికి 2 రెక్కలు లాంటివి అంట. కొందరు ఓన్లీ ప్రార్థన మాత్రమే చేస్తారు, వాక్యము చదవరు. వాక్యానుసారంగా ప్రార్థన చేయని ప్రార్థన నీ యొక్క శరీర క్రియలతో ఉండే జాబితానే దేవుడి దగ్గరికి పెడతావు. దేవుని మనస్సు తెలవాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. ఎవరైతే దేవుని మనస్సు ఎరుగుతారో, దేవుని చిత్త ప్రకారమే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఇప్పుడు కొంతమంది బైబిల్ చదవరు, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా ప్రార్థన చెయ్యరు, ఎప్పుడు చూసినా వాక్యం చదువుతూనే ఉంటారు, మరి ప్రార్థన కూడా చెయ్యరు. మరి ఒక రెక్కనే ఊపి పక్షి ఎగరడం చూసారా? ఎగురుద్దా? సాధ్యమా? ఇప్పుడు పక్షి రాజు ఉంది, ఎత్తైన కొండ మీదకి ఎక్కుద్దంట. ఎలా ఎక్కుద్ది? తన రెక్కల ద్వారా. మరి ప్రార్థన అనే రెక్క బలహీనంగా ఉన్న, వాక్యం అనే రెక్క బలహీనంగా ఉన్న విశ్వాసి ఆత్మీయ జీవితంలో సైతాను యొక్క బాణాలకు దొరకకుండా ఉన్నతమైన స్థితిలో ఎగరాలంటే ఈ 2 రెక్కలు చాలా బలిష్టంగా, బలంగా ఉండాలి, వాడాలి. అవునా కదా? నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ బోధ విన్నా, నువ్వెన్ని మందిరాలకు, ఏ కూటాలకు వచ్చినా ఇవి 2 అనేవి కామన్. ఇవి 2 చేయకుండా నువ్వు ఎంత పెద్ద వర్తమానాలు విన్నా, ఎంత చేసినా కానీ నువ్వు దేవుని కోసం నిలబడడం సాధ్యము కాదు. దానియేలు నిలబడ్డాడు, సింహాల బోన్లో వేసినా భయపడకుండా నిలబడ్డాడంటే దేవుని యొక్క శక్తి, సామర్థ్యము, ఆయన ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం పొందుకున్నప్పుడు దేవుని పట్ల అచంచలమైన విశ్వాసము, నమ్మకము ఉన్నాయి. వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తు యేసు గురించిన మాట వలన కలుగుతాయి. ఎందుకు విశ్వసించిన వారందరూ రక్షించబడతారంటే ఆ మాట, క్రీస్తుని గురించిన మాట, దేవుని మాట మనం విన్నప్పుడు ఆ మాట మన లోపల విశ్వాసాన్ని కలిగిస్తుంది. విశ్వసించిన వారు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మరి మనము వాక్యాన్ని విశ్వాసంతో నింపుకునే అంతగా మనకు చాలినంత విశ్వాసము లేదు. అందుకే శిష్యులతో పలుమార్లు అంటాడు, అల్ప విశ్వాసులారా మీ విశ్వాసము ఎక్కడ? అంటే అల్ప విశ్వాసము అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉంటారు, తెలుగు మీడియం వాళ్ళు, అల్ప కోణము, అధిక కోణము అని ఉంటుంది. నేను తెలుగు మీడియం కాబట్టి తెలుగులో చెప్తున్నా. అల్పము అంటే లేదని కాదు, ఉంది కానీ కొంచెమే ఉంది. అధిక పీడనము అంటే ఎక్కువ, అల్ప పీడనము అంటే తక్కువ. సో అల్ప విశ్వాసం, ఈ అల్ప విశ్వాసం వల్ల ఏమవుతుందంటే తగినంతగా దేవుని దగ్గర నుంచి జవాబులు పొందేంత విశ్వాసం మనకు లేదు. మరి ఆ విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన, వాక్యాన్ని చదవడము, ధ్యానించడము, ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రార్థనా సహవాసం ద్వారా నువ్వు విశ్వాసంలో ఎదుగుతావు. మరి దానియేలు యొక్క వేర్లు చాలా బలంగా ఉన్నాయి. ఎంత బలంగా ఉన్నాయంటే నువ్వు సింహాల బోన్లు వేసుకుంటావా, రంపాలు తెచ్చుకుంటావా, నువ్వు ఏమన్నా చేసుకో, నేను మాత్రం ప్రార్థన అనేది మాత్రం, దేవునితో సహవాసం అనేది మాత్రం వదులుకోను, ఆపను. నాకు రాజు శాసనం కన్నా నా దేవుని శాసనమే నాకు ఫస్ట్ ప్రయారిటీ. వాక్యానికి, మందిరానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తా. నా బంధువులకు వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నా స్నేహితులకు అంటే మంచి భోజన పదార్థాలు చేసుకోవాలి అని అంటే నేను కూడా ఫస్ట్ నమ్ముకున్న కొత్తలో సండేనే కదా అన్నీ. సండే ఏముండాలి మనకు? చెప్పాలి, సండే ఏముండాలి? చికెన్, మటన్లు ఉండాలి. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకి, అన్యులకైతే మంత్లీ ఎన్ని పండుగలు వస్తాయి? దగ్గర దగ్గర 12 నెలలు 12 పండుగలు వస్తాయి. మరి నీకు ప్రతి ఆదివారము నువ్వు వీడి మందిరానికి రావడం ఒక పండుగే. ప్రభు దినం మనకు పండుగ కాదా? మనం పరుగున పరిగెత్తాలి. మనకు ప్రతి ఆదివారం మనకు పండుగే. వాళ్ళకి ఎప్పుడో ఉన్నాయి, మనకు లేవు కదా, మనకు సెలవులు అంటాం. కానీ నువ్వు నిజమైన ఆత్మీయుడు, దేవుడిని ప్రేమించే వ్యక్తివైతే నువ్వేం చేస్తావు? నీకు నెలకు 4 లేదా 5 పండుగలు వస్తాయి. వస్తాయి రావా? వస్తాయి. నువ్వు దేవుడిని ప్రేమించే వ్యక్తివైతే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ పండగల్లో మనం ఏం చేస్తాం? ఉత్సాహంగా ఉంటాం. పండగ రోజు ఉత్సాహంగా ఉంటామా, బాధగా ఉంటామా? ఉత్సాహంగా ఉంటాం. మరి ఆ పండగ రోజు మనం మందిరం రావడానికి ఏమన్నా నాన్ వెజ్లు అవి ఇవి చేసుకోవడం కంటే మందిరం అయిపోయినాక చేసుకోవచ్చా లేదా? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుడి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. నీ ఆత్మను జీవింపజేసేది వాక్యము. మరి మందిరంకు మిస్ అయ్యి నేను అవి చేసుకున్నా, ఇవి చేసుకున్నా, సండే రోజే అన్నీ పెట్టుకుంటారు.
ఆ పిండి వంటకాలు, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి. మీరు తర్వాత చదవండి కావాలంటే 58వ అధ్యాయము మందిరం గురించి. ఆదివారం మందిరంకి ఎలా పరుగులు తీయాలో, నీ ఇష్టమైన పనులు చేసుకోకుండా నీ సొంత పనులు చేసుకుంటే, నువ్వు వ్యాపారాలు అవి ఇవి చేస్తే నువ్వు ఎంత నష్టపోతావో, నీ కుటుంబము ఎంత గుల్లైపోతుందో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. మనం వాక్యాన్ని దాటి ఏది చేసినా కానీ ప్రమాదమే. కాబట్టి వాక్యానికి, దేవుని మందిరానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తా అన్నాడు. కాబట్టి మందిరాన్ని ఎగ్గొట్టే వాళ్ళు నిజమైన ఆత్మీయుల వాళ్ళ వేర్లు ఎలా ఉంటాయి? ఇంట్లో బంధువులు వచ్చిండ్రని ప్రార్థన మానేసేవాళ్ళు, మందిరాన్ని మానేసేవాళ్ళు, వాక్యం చదవడం మానేసేవాళ్ళు, ఓన్లీ బంధువులు, ఇహలోకాన్ని ప్రేమించేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే బంధువులు ఏమనుకోవద్దు, దేవుడు ఏమనుకున్నా పర్లేదు, ఎవరేమనుకోవద్దు, బంధువులు ఏమనుకోవద్దు. బంధువులు రాబంధువులు, నీకు కష్టం వస్తే తీర్చేది దేవుడు, బంధువులు కాదు. నువ్వు బాగున్నప్పుడు వస్తారు, నువ్వు తేడా ఏదన్నా అయిందనుకో, నీవు ఇచ్చే పొజిషన్లో ఉంటే నీకు అందరూ బంధువులే. నీవు ఇచ్చే పొజిషన్లో వేరే వాళ్ళ దగ్గర దేహి అనే పరిస్థితి నీకు లేకపోతే, ఎక్కడ లేని స్నేహాలు, బంధువులు నీతో ఫోటో దిగడానికి, నీ పక్కన నిలబడడానికి, ఇటు మావోడే మా వ్యక్తే, మా బంధువే అని చెప్పడానికి పరుగులు తీస్తారు. ఎందుకంటే నేనే చెప్తున్నా, జాబ్ రాకముందు నా పరిస్థితి ఏంటో, జాబ్ వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటో నేను గమనించా. మనకు ప్రాక్టికల్గా దేవుడు చూపించాడు ఎవరు ఏంటి అని. సో మనం కూడా అంతే. ఇప్పుడు మనకు డబ్బు ఉందనుకో, అప్పుడు మనల్ని ఏం చేస్తారు, మనకు అందరూ బంధువులు. ఏడు మావోడే అండి, హైదరాబాద్లో పెద్ద అదండి ఇదండి. అంతకుముందు ఏంటండి, అంతకుముందు బేవార్స్ అండి. అంటే నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వస్తే, నువ్వు మంచి పొజిషన్లో ఉంటే, వారిని దేహి అని అడిగే పరిస్థితులు లేకపోతే, బంధువులంతా నీకు ఆప్తులే, ఆత్మీయులే అంతా దగ్గర ఉంటారు. నువ్వు ఒక్కసారి దివాలా తీసేసాను, నా పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్తే, వీడు మావోడే, అప్పుడు పోటీ పడతారు వచ్చి, నేను ఇస్తాను ఇంటి ముందు, నేను సహాయం చేస్తాను. ఇప్పుడు యవనస్తులుగా ఉన్నారు మీరు, తాగడానికో చిందులేయడానికో సినిమాలకో వాటికో డబ్బులు ఎదజల్లుతారేమో కానీ, మా ఇంట్లో ఒక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మా నాన్నకు బాగాలేదు, ఒక 10,000 ఇరాన్ని ఒకసారి ఫోన్ చేయి, 10,000 ఇవ్వు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వేదో తీసిపెట్టానన్నావు కదా, ఎక్కడికి యవనస్తులు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఇక్కడైతే బాగాలేదు, ఇక్కడైతే అందరూ చూస్తారు, దగ్గర ఉంటారని అందరూ గోవాకి వెళ్తారట. గోవాకి వెళ్ళి ఏంది, ఏకాంత స్థలంలో రాతివేత దూరంలో ప్రార్థన చేయడానికా? ఎందుకు వెళ్తారు గోవాకి చెప్పాలి? ఎక్సలెంట్, ఎంజాయ్ చేయడానికి. అంటే ఒక ఆత్మీయుడికి వాక్యం దగ్గర, ప్రార్థన దగ్గర ఎంజాయ్ లేదు అంటే నీకు జ్వరం వచ్చిందని అర్థం. జ్వరం వచ్చినోడికి ఆహారం ఎలా ఉంటుంది? వాక్యం చేదుగా ఉంటుంది, పాటలు చేదుగా ఉంటాయి, గద్దింపులు, హెచ్చరికలు. నోరేం బాలా, ఫుడ్ బాగాలేదు. యాక్చువల్గా ఫుడ్ బాగాలేదా, నోరు బాగాలేదా? నోరు బాగాలేదు. ఈడున్న వాళ్ళకి ఇక్కడ నచ్చట్లేదు, నేను గోవాకి వెళ్ళాలంటే ఆడ గోవాలో తక్కువ దొరుకుద్దంట. లిక్కర్ ఎలా అయిందంటే తక్కువకి దొరుకుద్దంట. ఆడ ఎవ్వరూ ఉండరంట, ఇష్టానుసారంగా జీవించవచ్చంట. ఆ ఇష్టానుసారంగా జీవిస్తే తర్వాత రోగాలు పాలై ఒకడిని ఇట్లనే ఎంజాయ్ చేద్దామని గోవాకి వెళ్ళాడంట. వాడికి ఏమైందో ఏమో తెలియదు కానీ, ఒక 4 రోజుల తర్వాత చూస్తే ఒంటి మీద బట్టలు లేవు, గుండు ఉంది, వానికి ఈడ పట్టీలు ఉన్నాయి, అంటే కిడ్నీలు కూడా తీసేసిర్రు. అంటే వాడు ఎంజాయ్ చేద్దామని గోవాకి వెళ్ళిండు, ఇక్కడ పట్టి ఉండి నొప్పి వచ్చేసరికి తలకేదో దెబ్బ తగిలినట్టుంది. మరి ఏమేం పాటలు తీసిరో తెలియదు. తర్వాత వానికి మైక్ తెచ్చి పెడితే, నేను 3 రోజుల క్రితం వచ్చాను, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చాను, ఇవన్నీ పట్టీలు ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు. అంటే ఏం చేస్తాము, కావాల్సినవన్నీ ఏం చేశారు, తాగి మొత్తం ఎంజాయ్ కోసం అని పోతే ఏమైంది, ఎన్నో లక్షల విలువైన వాని జీవితాన్ని కాపాడే కిడ్నీలు ఏం చేశారు, మాయం చేశారు. కాబట్టి అల్పకాల పాపం భోగాన్ని అనుభవిద్దామని ఎక్కడెక్కడికో పరుగులు తీస్తే ఏమవుతాయి, విలువైనవి, ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి నీ లోపల నుంచి సాతాను దొంగిలిస్తాడు. కాబట్టి ఇక్కడ దానియేలు యొక్క జీవితంలో మనం చూస్తే, ఆయన ప్రార్థన మాత్రం మానే వ్యక్తి కాదు. సింహాల బోన్లో వేస్తా అన్నారు, మరి వేశారా లేదా? మరి సింహాల బోన్లో వేసినప్పుడు ఆయన రాత్రంతా ఏం చేసి ఉంటాడంటావు? ఒక ప్రార్థనాపరుడు ఎక్కడున్నా కానీ ఏం చేస్తాడు చెప్పాలి? ప్రార్థనాపరుడైతే ప్రార్థన చేస్తాడు. ఒక నిద్రపోతైతే ఎక్కడైనా నిద్రపోగలుగుతాడు. పడవంత అల్లకల్లోలమైన కింద పోయి నిద్రపోగలుగుతాడు. ఎవరైనా యోనా, వాళ్ళకి ఏమొస్తుంది, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనా కానీ ఓయి నిద్రపోతా అని ఒక ప్రవక్త, జీవము గల దేవుణ్ణి ప్రకటించే ఒక ప్రవక్తను ఒక అన్యుడు ఓయి నిద్రపోతా లేచి ప్రార్థన చేయి అన్నాడు. మరి మనం ప్రార్థన చేస్తున్నామా?
మన వేర్లు బలంగా లేకపోవడానికి, తగినంత ఫలాలు దేవుని కొరకు ఫలించలేకపోతున్నామంటే కారణం మన వేర్లు సరిగా లేవు. మన లోపల అందరికీ తెలుసు కదా, క్యారెట్ అనేది వేరా కాండమా? ముల్లంగి, క్యారెట్ ఏంటి అవి? వేర్లు. మనం వేరుని తింటాం. దుంపలు అన్నీ వేర్లు. చామదుంప, నేను ఇప్పుడు చెప్పాను కదా, బాటనీ క్లాస్ చెప్పట్లేదు. అవన్నీ ఎలా ఉంటాయి? భూమి లోపల ఉంటాయి. అవి సారాన్ని తీసుకొని బలంగా పుష్టిగా ఉండి దేనికి వెళ్తాయి? కాండానికి వెళ్తాయి. మరి నువ్వు ప్రార్థించే వ్యక్తివై ఉండాలి. 2, నీ ప్రార్థన బలము, ప్రార్థన అనే రెక్క వీక్గా ఉందనుకో, నువ్వు ఎగరలేవు. వేటగాడు వస్తున్నాడు, నువ్వు ఓన్లీ ప్రార్థన చెయ్యవు, ఓన్లీ వాక్యమే చదువుతావు. వాడు నిన్ను ఈజీగా పట్టుకుంటాడా? బాణం కూడా వానికి అవసరం లేదు, మెడ పట్టుకుంటాడు డైరెక్ట్ వచ్చి. ఎందుకు? ఒక రెక్కనే ఉంది, ఒక రెక్కతో నువ్వు ఎగరగలవా? ఎగరలేవు. 2 వాక్యము. దానియేలు 9:2లో ఆయన ఏం చేశాడంట? ఇర్మియా యొక్క చూడండి 9:2లో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు, నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేయునట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథములు, ఇది ఏం గ్రంథము? పరిశుద్ధ గ్రంథం. దానియేలు ఓన్లీ ప్రార్థన చేసి పడుకునే వ్యక్తి కాదు. మనకేం తెలుసు? ఓన్లీ దానియేలు ముమ్మారు ప్రార్థించాడు, సింహాల బోన్లో నుంచి దేవుడు తప్పించాడని తెలుసు. మరి 9:2లో ఏముంది? దానియేలు వాక్యము చదివేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు, వాక్యము చదివేవాడు. మరి వాక్యం ఎందుకు చదవాలి? దేవుని యొక్క ప్రేమ లేఖ అంట ఇది. దేవుని యొక్క ప్రేమ లేఖ. మనం భూమి మీద ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేసే ఒక దేవుని యొక్క ప్రేమ లేఖ. మరి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా? ఒక తేనెను సేకరించడానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో నుంచి తిరిగి అన్నీ సంపాదించి అది తేనెను తయారు చేస్తుంది. మన వాడే పర్ఫ్యూమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎందుకు అంటే ఆ ఎక్స్పెన్సివ్ ఎన్నో విలువైన పువ్వుల నుంచి తీసిన వాటి యొక్క రసాన్ని ఆ పర్ఫ్యూమ్స్కి వాడతారు. అందుకే పర్ఫ్యూమ్స్ కాస్ట్లీ ఉంటాయి. మరి వాక్యం కూడా అంతే. నువ్వు పైన చదివితే దానిలోని మాధుర్యాన్ని, సువాసనని చదవలేవు. నీకు గులకరాళ్ళే దొరుకుతాయి. ముత్యాలు కావాలంటే లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికంటే వాక్యం లోపలికి, లోతులోనికి వెళ్తే నీకు ముత్యాలు దొరుకుతాయి. ఓన్లీ రుద్దుకోవడానికి కావాల్సిన గురకరాలు చాలు, నా లెవెల్ అంతే, నాకు ముత్యాలు ఎందుకు అని అనుకుంటే మాత్రం రాళ్ళు దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? అదే సముద్రంలో. ఎక్కడ దొరుకుతాయి? సముద్రంలో కానీ నదిలో కానీ నున్నటి రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? లోపలన, ఒడ్డుకే. మనం వాక్యం లోతులోనికి వెళ్ళకుండా ఉన్నట్టయితే మనం కూడా ఆ సారాన్ని పొందుకోలేం. ఇస్సాకుకు అందరూ చూడాలి. ఇస్సాకుకు వివాహ సంబంధం కుదుర్చాల్సిన సమయం వచ్చినప్పుడు అబ్రహాము ఎలియాజర్ని పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు? తన పెద్ద పాలేరైన ఎలియాజర్ని, నా యొక్క కుటుంబ సభ్యుల్లో, నా వంశంలో ఉన్నవారిని, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకురా అని అంటాడు. తీసుకొని ఆయన ప్రార్థన తీసుకొని వస్తాడు. వచ్చే టైం ఈయన ఏం చేస్తున్నాడు? ఇస్సాకు ఏం చేస్తున్నాడు అప్పుడు? చూడండి, ఆదికాండం చూడండి. ఆదికాండం 24వ అధ్యాయము 'ఏం చేశాడంట? ఆయన సాయంకాలమున ఏం చేస్తున్నాడంట? ధ్యానించుచు వచ్చాడంట. మరి ఆ ధ్యానించుచు వచ్చాను అనేది ఆయనకు ఎలా వచ్చింది? అది ఎలా వచ్చింది? చూడండి, ఈ వచనం చూడండి. 26వ అధ్యాయము 24వ అధ్యాయము 63వ వచనం. 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో
ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి. సాయంకాలం అయినప్పుడు యవనస్తులు ఏం చేయాలి? ఏం చేస్తున్నాము? ఇక్కడున్న యవనస్తులు కానీ ఇంట్లో కానీ సాయంకాలం అయినప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? మనం సాయంకాలం ఏం చేస్తాము? అక్కడికి ఇక్కడికి షాపింగ్లకు వాటికి. ఇప్పుడు ఆయనకి ఏముంది? తనకు కాబోయే భార్యను తీసుకొస్తున్నప్పుడు ఆయన లోకానుసారంగా ఇంకా కావలసిన వస్త్రాలు లేకపోతే లోక సంబంధమైన వాటి కోసమో సిద్ధపడుతున్నాడా? ప్రార్థనలో వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని యొక్క సిద్ధపాటులో సిద్ధంగా ఉన్నాడా? ధ్యానింప బయలు వెళ్ళి అంటే నువ్వు ఎంతగా ధ్యానిస్తావో వాక్యాన్ని, నీ ధ్యాస ఇక్కడ లేదు అంటాం. అంటే ఎక్కడ ఉంటుంది? అక్కడ లేదంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మైండ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది. బాడీ మాత్రమే ఏడు ఉంటుంది. మరి బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ వల్ల దేవునికి కానీ నీకు కానీ ఎటువంటి ఉపయోగము లేదు. ఈడ ఇస్సాకు పొలంలో సాయంకాలము ధ్యానింప బయలు వెళ్ళాను. మరి ఇస్సాకు 100 అంతలుగా ఫలించడానికి కారణం ఆయన విత్తనం వేసి కాదు. చూడండి 26వ అధ్యాయం 26:12 పేజ్ నెంబర్ 20, 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరమును 100 అంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. మరి ఆయన అభివృద్ధి పొందుతున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు? 26వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన 100 అంతల ఫలం ఏ సిచ్యువేషన్లో పొందాడు? అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాగా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. ఇప్పుడున్న పరిస్థితుల్లాగానే కరువు కూడా ఉంది. పెట్రోలు డీజిల్ కూడా అప్పుడు లేవు, కానీ అప్పుడు ఏమున్నాయి? వంటలు అవి ఉన్నాయి ప్రయాణానికి. అంటే ఇప్పుడు కరువు అంటే ఏముంటావు? నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం, డబ్బులు చేతిలో ఉండకపోవడం, వైద్యం కానీ ఆహారం కానీ ఆహార పదార్థాలు కానీ ఎక్కువగా. ఇప్పుడు ఎందుకు కిలో గోధుమ పిండి 1500 2000 అంట పాకిస్తాన్లో, మన దేశం పక్కన. ఎంత? కిలో గోధుమ పిండి 2000 1500 ఉందంట. అంటే అక్కడ ఏముంది? ఆహార ధాన్యం లేదు, కరువు ఉంది. ఇప్పుడు ఈయన ఇస్సాకు విత్తనం వేసి ఆయన 100 అంతలుగా ఫలం పొందాడని ఉంది. ఏ టైంలో? కరువు ఉన్న సమయంలో. మరి అంటే వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ప్రార్థన చేసుకుంటారో, దేవునికి భయపడి దేవుని మందిరానికి ఎగ్గొట్టకుండా ఉంటారో, వారు ఏం చేసినా కానీ వారు విత్తనం వేశాడు. అంటే ఆయన విత్తనం వేయకుండా ఓన్లీ ప్రార్థన చేసుకుంటూ ఏం పని చేయకుండా 100 అంతల ఫలం కోసం ఎదురు చూశాడా? చేయలేడు. ఏం చేశాడు? వాక్యాన్ని ధ్యానించాడు. కరువు ప్రాంతంలో ఉన్న నీ చుట్టూ అన్యాయస్తులు, చదువుకోని వారు, దుబారాగా తిరిగేవాళ్ళు, డబ్బు లేకుండా చీకట్లో జీవించేవారు ఉన్నప్పటికీ నువ్వు దేవుణ్ణి నమ్ముకొని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించి క్రమంగా చదువుకొని నీ చదువు నువ్వు చదువుకొని దేవునికి అప్పగిస్తే నువ్వు 100%గా పాస్ అవుతావా కావా? ఇక్కడ 100% పాస్ అయ్యాడా లేదా ఇస్సాకు? నా చుట్టూ ఎవరు చదువుకోవట్లేదు, టీచర్స్ సరిగా లేరు, ఎగ్జామ్స్ బాగుండవు, ఆడ ఫుడ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదని ఏమైనా సాకులు చెప్పాడా? ఆయన కరువు ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? విత్తనము వేసి, అంటే తాను చేయాల్సిన పని చేసిన తర్వాత 100 అంతల ఫలము పొందాడు. అంటే ఎవరైతే వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా జీవించి కష్టపడే వారిని దేవుడు దీవిస్తాడు. మర్చిపోవద్దు. ఓన్లీ ప్రార్థన వాక్యం నేను ధ్యానించుకుంటూ కూర్చుంటాను, కష్టపడి చదవను. నువ్వు ఉద్యోగం అయితే కష్టపడి ఉద్యోగం చేయాలి. నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి వంచన లేకుండా చేయమని వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో. అన్యులు చేసే పని కన్నా నీ పని ఇంకా ఎక్కువ ఉండాలి. వీళ్ళు ఎలా అయితే స్కిప్ అవుతారా, వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎట్లా పని తప్పించుకోవాలనో వీళ్ళని అడిగి నేర్చుకోవాలి అన్నట్టుగా మనం ఉండాలా? ఇంకా కష్టపడాలా? దేవుడు బైబిల్లో మీరు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు కష్టపడే వారిని తప్ప సోమరిపోతులను కానీ పని తప్పించుకొని తిరిగే వాళ్ళని కానీ దేవుడు దీవించాడు కూడా. మోషేను ఎన్నుకున్నప్పుడు ఆయన ఆ మండుతున్న పొద వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పొదల్లో వచ్చి పడుకున్నాడా? ఏం చేస్తున్నాడు? మామ యొక్క గొర్రెలను మేపుతున్నాడు. సౌలు రాజ్యం నుంచి తీసేసి ఆ యొక్క చక్రవర్తిగా దావీదును అభిషేకించడానికి సమూయేలు యెషీ ఇంటికి వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? గొర్రెల్ని
మేపుతున్నాడు. సో మీరు బైబిల్లో ఎవరినన్నా చూసుకోండి, ఏలియా కూడా అంతే. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు తన దుప్పటి వేసినప్పుడు 12 అరకలు దున్నుతున్నాడంట. అంటే మంచి భూస్వామి, డబ్బున్న వ్యక్తి. అయినా సరే దేవుని కోసం, అంటే నేను కష్టపడేది కష్టపడాలి, తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి, నా బాధ్యత నేను చేయాలి, నేను ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడాలి. అందుకే చాలామంది అంట వీళ్ళేమో థ్రెడ్ మిల్లు దొక్కుతూ ఉంటారంట, ఎవరు డబ్బున్న వాళ్ళు, పని ఆమెను పెట్టుకొని, పని ఆమె ఆరోగ్యంగా ఉంటుందంట. వీళ్ళేమో సంచులు మందులు వాడతారట. ఎందుకంటే ఎక్సర్సైజ్ లేదు, బట్టలు ఉతకరు, ఏంటి వెజల్స్ అవి పాత్రలు శుభ్రం చేయరు, ఊడవరు, ఏమి చేయరు. ఏం చేస్తారట? చక్రం దాని మీద బాగా తినడము, దాని మీద తిరగడం, ఒళ్ళు పెంచేయడము, దానివల్ల మందులన్నీ వాడడం. నువ్వు పని చేస్తే, చెమట వస్తే, నువ్వు కష్టపడితే దేవుడు నీకు ఆరోగ్యము ఇస్తాడు. నువ్వు కూర్చున్న కాడనే, కొంతమంది అంతే ఆడనే కూర్చున్న కాడనే గుర్రాలు మలుపుతారు. అంటే యుద్ధానికి వెళ్ళాడు. ఒక నానుడు ఉంది, శివాజీ పుట్టాలంట కానీ అది మా ఇంట్లో కాదంటారంట మహారాష్ట్రలో. మా అమ్మ సామెత చెప్తూ ఉంటుంది. ఏందబ్బా అంటే నాకు అర్థం కాలేదు, శివాజీ ఏంది, గుర్రం ఏంది అని. అంటే చెయ్యాలి, అందరూ దేవుని కోసం నిలబడాలి, ఆత్మల్ని సంపాదించాలి, ప్రార్థన చేయాలి, అవన్నీ చేయాలంట. కానీ మన ఇంట్లో మాత్రం కాదంట. యుద్ధానికి మాత్రం మన ఇంట్లో నుంచి వెళ్ళమంట. మరి ఇది మాటల భక్త్యా, చేతల భక్త్యా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈయన ఇస్సాకు ఏం చేసేవాడు? పొలంలో ధ్యానింప వెళ్ళి, ఒక ప్రార్థనాపరుడే పుడతాడా పుట్టడా? అబ్రహాం ప్రార్థనాపరుడా కాదా? దేవునితో స్నేహితుడు అని పిలువబడిన వ్యక్తి, దుమ్మును ధూళిని అని ఎంతనో తగ్గించుకున్న వ్యక్తి, తాను మాత్రమే కాదు తన బంధువు కుమారుడు కూడా బాగుండాలని ఆశించే క్రీస్తు ప్రేమను కలిగిన వ్యక్తి, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఊరికే పిలువబడ్డా? తనకి ఇష్టమైంది దేవుడికి ఇచ్చేయమంటే ఇచ్చేసే. మరి అలాంటి వ్యక్తికి పుట్టిన కుమారుడు, అవునా కదా? మరి ఈయన కూడా ఏంది తెలుసు, తండ్రి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, ప్రార్థన చేయాలి, ప్రార్థన వాక్యమే మనకు మూలము. రిబ్కా రాని, ఇంకెవరన్నా రాని, దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళు వస్తారు, నేను చేయాల్సిన పని నేను చెయ్యాలి. సాయంకాలం అప్పుడు ధ్యానిస్తున్నాడంట పొలంలో, అప్పుడు చూశాడంట. మరి మనం ఏం చేస్తాం? సాయంకాలం కాగానే అమ్మ నాన్న బయటికి పోగానే ఏం చేస్తాం? మనం బైబిల్ తీసుకొని చదువుతామా? డోర్ మూసేసుకొని, రహస్యమందున్న చూచు తండ్రి నీకు ప్రార్థన వింటా అన్నాడు. ఇప్పటిదాకా అంతా కోలాహలంగా ఉంది. అబ్బా ఎవరన్నా లేకపోతే, ఒక ఆత్మీయుడు నిజంగా ఎవరన్నా బంధువులు లేకపోతే ఎందుకు సంతోషిస్తాడు? ఆయన ఎవరితో మాట్లాడుకోవచ్చు? బంధువులందా ఉంటే మాట్లాడుకోవడం కుదురుతుందా? వాళ్ళతో మాట్లాడి విస్తారమైన మాటల్లో దోషకుండక మానదు, తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. వాళ్ళతో అనవసరమైన సొల్లు మాట్లాడి ఏం చేస్తాము? గొడవలు, దేవుని నామానికి అవమానము, మన ఉన్న భక్తి జారిపోతుంది. అందుకే దావీదు అంటాడు కదా, భక్తిహీనులు వచ్చినప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకున్నా అన్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? దావీదు మాటకారి, దావీదు మాట్లాడలేని వ్యక్తి కాదు. నీ ఆత్మీయత పాడైపోవద్దంటే నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో అన్నీ మాట్లాడడం మంచిది కాదు. ఇక్కడ ఏం చేశాడు? వేరు బాగుంది, వాక్యాన్ని ధ్యానించి జరగబోయే విషయాన్ని కూడా గ్రహించాడు. ఇర్మియా గ్రంథంలో ఏవైతే రాశాడో ఆ గ్రంథపు చుట్టలన్నీ ధ్యానించి చేశాడు. ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వారిని మోసం చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటున్నంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా శోధింపబడ్డప్పుడు అరణ్యంలో 40 దినములు రాత్రి పగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అంటున్నాడు. అప్పుడు ఏం చెప్తాడు ప్రభు? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మరి దానియేలు, ఇస్సాకును పక్కన పెట్టండి. మన ప్రభు 12 సంవత్సరాల వయసు అప్పుడు ఎక్కడ ఉండిపోయాడు? దేవాలయంలో ఉండిపోయాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. మీకు 3 గంటలు 4 గంటలు ఇక్కడ ఉండడానికి లేనిపో నొప్పులు వస్తాయి. అబ్బా అని టైం చూసుడు, అది చూసుడు, నీళ్లు తాగుడు, అదూపుడు. మరి వాక్యం ఆయనకి ఇష్టం. ఆయన ఏంది తర్కించుచు వచ్చాడు. స్వార్థ పరిచర్యకి అప్పుడే బయటికి రాలేడు. యేసుక్రీస్తుకు వాక్యం అంతా తెలుసా లేదా? ఎవరు చెప్పారు? అంతకుముందు కూడా నేను చెప్పాను. మరియా వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి అయి ఉంది. ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన పని ఏంటి? గ్రంథపు చుట్టలు తీసుకొని వాక్యాన్ని ధ్యానించేవాడు. మరి నీ బిడ్డలకు వాక్యం నేర్పిస్తున్నావా? నీట్ పరీక్ష రాయు, గేట్ పరీక్ష రాయు, ఆ పరీక్ష రాయు, అన్ని పరీక్షలు రాస్తారు. అందుకే ఇప్పుడున్న కొత్త ఎవరైనా వివాహానికి వెళ్తేనంట, ఒక దైవజనుడు వివాహానికి వెళ్ళంట, వివాహిత అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని అడిగాడంట, అమ్మ నువ్వు బైబిల్ చదివావా అని. ఎవరిని? తల్లిని. మనమేం అడుగుతాము? వంట వచ్చా,
వంట వార్పు అన్నీ వచ్చా, మనది ఏంటి, మనం ఏంటోళ్ళం, ఏముంది, వెనకేమన్నా ఉందా, ఏమిస్తారు, అవి మాట్లాడుకుంటారు ఎవరు మాట్లాడినా. కానీ ఆత్మీయులు ఏంటి, అమ్మాయి బైబిల్ చదివిందా లేదా, అమ్మాయి కానీ అమ్మాయి తల్లి కానీ బైబిల్ చదివిందా లేదా అని అడగాలంట. ఆ దైవజనుడు చెప్పాడు. నిజంగా నాకు ఫస్ట్ ఏమో వింతగా అనిపించింది, కానీ నిజమే. బైబిల్ చదివే తల్లి, వాక్యానుసారంగా కుటుంబాన్ని కట్టుకునే కుటుంబంలో నుంచి వచ్చే కుమార్తె దేవునికి భయపడుతుంది. భయపడదా? అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట వాళ్ళకు ఉగ్గు పాలతో నేర్పిస్తారు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. వాళ్ళకి ఇల్లు ఎలా కట్టుకోవాలో, నోరు ఎలా అదుపు పెట్టుకోవాలో, ఎవరితో ఎలా మసులుకోవాలో వారికి చిన్నప్పటి నుంచే తెలుస్తుంది. అమ్మ గేట్లు ఎత్తేస్తుంది, పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఎత్తేస్తారు. ఎగ్జాక్ట్లీ. తండ్రి ఏమి చేయట కుమారుడు చూచునో ఆ కుమారుడు అదే చేస్తాడు. తల్లి గయ్యాలైతే ఆటోమేటిక్గా పిల్లలు సాధువులు కారు, ఏమవుతారు, ఇంకా ఎక్కువ చేస్తారు. అందుకే తల్లి ఏం చేయాలి, జ్ఞానము చొప్పున ఆమె నోరు తెరుస్తుందట, ఇష్టంకి వచ్చినట్టు మాట్లాడదంట. మరి మనం ఎలా మాట్లాడుతున్నాము? ఎవరైతే వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన సరిగా చేయరో వారికి కంట్రోల్ ఉండదు. మొట్టమొదటిసారి ఎవరినైనా సరే గుర్తుపెట్టుకోండి, వారు ఆత్మీయతలో లేరు, వారిది కరెక్ట్ కాదు. వారు ఏమన్నా చెప్పని ఏ డ్రెస్ వేసుకొని ఉన్నారని వారితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనకు తెలిసిపోద్ది వాళ్ళ ఆత్మీయత. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా? ఎందుకంటే ఫస్ట్ అపీరెన్స్లో కూడా మనం మార్చవచ్చు. మనం సాధువులాగా తెల్లని వస్త్రాలు వేసుకొని అంత చేయొచ్చు, కానీ నోటి మాటను మార్చలేం కదా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, శరీరం పట్టుకుంటే ఇది ఏశావుదే, కానీ స్వరం మాత్రం యాకోబుది. స్వరాన్ని మార్చలేము. నువ్వు ఎవరినన్నా మార్చొచ్చు, కానీ నీ ఇంటర్నల్ స్వరాన్ని, నీ క్యారెక్టర్ని మార్చలేవు. నీతో 5 నిమిషాలు మాట్లాడితే నువ్వు ఎంత వాగుడుగాయవో, ఎంత డంబాలు చెప్తావో, నీ భక్తి ఏందో, నీ లోతు ఏందో తెలిసిపోద్ది. నువ్వు నీ గురించి చెప్తావా, దేవుని మహిమపరుస్తావా, నీ డబ్బాలే కొట్టుకోవడమా అనేది దేని ద్వారా తెలుస్తుంది? మాట్లాడితే తెలుస్తుంది. సోక్రటీస్ దగ్గరికి అంట, ఆయన గొప్ప తత్వవేత్త, ఆయన దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళి నిలబడతాడంట, ఇట్లా నిల్చుంటాడంట. నిల్చుంటే ఆ సోక్రటీస్ అనే వ్యక్తి అంటాడంట, నువ్వు మాట్లాడితే నువ్వు ఎవరేంటో నేను చెప్పగలుగుతాను. మరి మన మాటలు ఎలా ఉన్నాయి? ఆత్మీయులకు ఆత్మీయ మాటలే రావాలి. మనకేమొస్తాయి? మందిరంలో ఉన్నప్పుడు మాత్రం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, సేవ, పరిచర్య, ఉజ్జీవము, ఉత్సాహము, ఇవి. మరి గేట్ బయట దాటిన తర్వాత ఇక మనం కలిపే పులిహార లోకంలో ఎవడూ కలపడు. మనకొచ్చే అంతటి వ్యర్థమైన సంభాషణ ఇంకెవరికి రాదు. మరి నిన్ను చూసి ఎవరు వస్తారు క్రీస్తులోకి? ఒక జల నుండియే తీపి, ఒక జబల నుండియే ఉప్పు నీరు ఊరునా అని ఉంది యాకోబు రాసిన పత్రికలో. ఒక నోటి నుంచే శాపవచనము, ఒక నోటి నుంచే ఆశీర్వాద వచనం వచ్చునా అని ఉంది. మీరు ద్విమనస్కులుగా ఉన్నారు. ద్విమనస్సు అంటే మందిరంలో భక్తి, ఎంతో ఆత్మీయత, వాక్యము, పఠింప శ్రేష్ఠ గ్రంథము, నతనీయులు, అవన్నీ ఉంటాయి. మరి దాటిన తర్వాత, మందిరంకి వెళ్ళిన తర్వాత, నీ వ్యాపార స్థలంలో, నువ్వు ఉండే చోట, నీ భాష, నువ్వు చేస్తున్నది ఏంటి అని తెలుసుకోవాలి. చివరిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. 6:4. దానియేలు 6:4. దయచేసి నేను నిద్రపోవద్దండి ప్లీజ్. 6:4. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఇటు చూడాలి, వేర్లు బాగున్నాయి, ప్రార్థన బాగా చేస్తాడు, వాక్యాన్ని ధ్యానిస్తాడు. ఓన్లీ వాక్యాన్ని ధ్యానించి ఊరుకునే వ్యక్తి కూడా కాదు. క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు రాసిన పత్రికలో ఉంది. నీకు ప్రార్థన ఉంది, వాక్యాన్ని ధ్యానిస్తావు, ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టే పనిలో నీతి క్రియలు, ఏం క్రియలు? సత్క్రియలు, లేదంటే నీతి క్రియలు. ఆ క్రియల వలనే నీ ఫలం ఏంటో నువ్వేంటో చెప్పగలం. మరి ఆయన లోపల చెప్తున్నారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా రాజకీయం చేసేవాళ్ళు, తప్పుడు లెక్కలు రాసేవాళ్ళు, అన్యాయంగా జీవించేవాళ్ళు, అబద్ధాలు ఆడేవారు. ఈయనంటే ఏంటంట? నమ్మకస్తుడంట. దేవుడు నమ్మకస్తుల కోసం వెతుకుతున్నాడు. యథార్థవంతులను బలపరచడానికే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. నువ్వు ఎవరైతే క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఆ వాక్యమే నీతి కనుక నీతిగా జీవిస్తారు. నీతి మాలిన జీవితం జీవించరు. ఆ నీతిగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడంట? నమ్మకస్తుడుగా
ఉంటాడంట. మరి ఇప్పుడు ఆయన లోపల ఏ తప్పైనను లోపమైనను వెతుకుదామన్నా దొరకట్లేదంట. మరి నీ స్కూల్కి వస్తే, నువ్వు చేస్తున్న వ్యాపారం దగ్గరికి వస్తే, లేదు మీ ఇంటికి వస్తే, తప్పైనా లోపమైనా ఎతికే పరిస్థితి లేని అంత పర్ఫెక్ట్గా ఉన్నామా మనం చేసే వ్యాపారం కరెక్టా? లంచం తీసుకోవడం తప్పు. లంచం తీసుకునే లంచం కానీ వడ్డీకి తీసుకునేవారు వారి యొక్క ఇల్లు కాలిపోద్ది అని ఎజికేల్ గ్రంథంలో ఉంది. వడ్డీకి తీసుకోవద్దని ఉందా లేదా? వడ్డీకి తీసుకోవద్దు, లంచం పుచ్చుకోవద్దు, అక్రమంగా అన్యాయంగా సంపాదించొద్దు, అబద్ధాలు ఆడొద్దు. మరి అబద్ధాలు ఆడకుండా వ్యాపారం ఎట్లా చేస్తాము? అన్యాయం చేయకుండా లంచాలు తీసుకోకుండా వ్యాపారం ఎట్లా చేస్తాము అంటే నువ్వు నమ్మకస్తుడువా? నువ్వు ఎవరికి నమ్మకస్తుడు? సాతానుకు నమ్మకస్తుడు. మనం దేవునికి నమ్మకస్తులుగా ఉంటే దేవుని చేత దీవించబడతాం. మనం అందరం ఎవరికి నమ్మకంగా ఉన్నాం చెప్పాలి. వాక్యానికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళంతా ఎవరికి నమ్మకస్తులుగా ఉన్నారు? ఎవరి అనుచరులుగా ఉన్నారు? ఎవరి శిష్యులుగా ఉన్నారు? సాతాను అనుచరులుగా, సాతాను శిష్యులుగా ఉన్నారు. మనం అనుకోవచ్చు వాక్యానుసారంగా జీవించకపోతే ఏమవుద్దంటే మనం వానికి ఊడిగం చేస్తున్నాం. మనం ఊడిగం చేయాల్సింది, మనం దాసులము సేవించాల్సింది ఆ ప్రభువునే. మరి నువ్వు చేస్తున్న వ్యాపారంలో న్యాయం ఉందా? దేవుడు ఒకవేళ నీ వ్యాపారంలోకి వస్తే తీసి పడేయాల్సినవి ఎన్ని ఉంటాయి? నీ వ్యాపారంలోకి వస్తే, నీ ఇంట్లోకి వస్తే దేవునికి వ్యతిరేకమైనవి, వాక్యానికి వ్యతిరేకమైనవి నీ ఇంట్లో, నీ ఒంట్లో ఏమేమి ఉన్నాయి? మరి నువ్వు నమ్మకస్తుడువా? మరి దానియేలు నమ్మకస్తుడంట. ఆయన లోపల ఏ తప్పైనా లోపమైనా వెతుకుదామంటే దొరకట్లేదంట. మరి మనలో వెతికితే మంచి దొరకదు. ఏం దొరుకుతాయి? అన్ని తప్పుల తడకలాగా మన మాటల్లో దొరికిపోతాం, మన ప్రవర్తనలో దొరికిపోతాం, మన ఆలోచనలో దొరికిపోతాం. ఇప్పుడు స్కూల్లో నువ్వు వెళ్ళావు, కాలేజీకి వెళ్ళావు, నిన్ను వెతికి చూస్తే, నీలో తప్పులు వెతకాలని చూస్తే ఎన్ని దొరుకుతాయి? నువ్వు క్రమంగా కాలేజీకి వెళ్తున్నావా? బుద్ధిగా చదువుకుంటున్నావా? రోజు స్నానం చేస్తున్నావా? హోంవర్క్ ఎప్పటికప్పుడు రాసుకుంటున్నావా? తోటి స్నేహితులతో అబద్ధాలు, చెడ్డ స్నేహాలు నేర్చుకుంటున్నావా? వారికి వాక్యం నేర్పించి నీ పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థనను కాపాడుకుంటున్నావా? వారి లోపల ఉన్న లోక సంబంధమైన క్రియలు నేర్చుకుంటున్నావా? నువ్వు కష్టపడి చదివే వ్యక్తివా? లేకపోతే క్లాసులకు ఎగ్గొట్టి సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఉండి తల్లిదండ్రులకు అవమానం తెచ్చే వ్యక్తిగా ఉన్నావా అనేది ఎలా తెలుస్తుంది? ఫలముల వల్ల తెలుస్తుంది. ఇప్పుడు అంతే కదా, సంవత్సరం అంతా చదివిన తర్వాత పరీక్ష పెడతారు. ఈయన కూడా పరీక్ష పెట్టమన్నాడు దానియేలు. శాకాహారం ఇయ్యండి, అపవిత్రపరచుకొని నేను నా శరీరాన్ని, మాంసం నాకొద్దు, శాఖ ధాన్యాలు ఇవ్వండి అన్నాడు. మరి ఆ 10 రోజుల తర్వాత ఏమైంది? అక్కడ ఉన్న వాళ్ళందరికంటే 10 అంతుల శ్రేష్టమైన జ్ఞానంగా, కలగా వారి జీవితాలు ఉన్నాయంట. మరి నువ్వు ఉన్నవా? అంటే ఆత్మీయుడు ఏడైనా చదువుగా, మొద్దుగా, ఏం రానోడుగా ఉంటాడా? మోషే సకల విద్య ప్రావీణ్యుడు, ఒక నాయకుడు. 2 కొడుకులు పుట్టారనుకో, ఇప్పుడు పెద్దోడు బాగా చదువుతాడండి, వాడిని డాక్టర్ అన్న, ఐఐటి చార్టెడ్ అకౌంట్ చేపిద్దాం అనుకుంటున్నానండి. చిన్నోడు బేవర్స్ అండి, వాడు ఏం చేయడు, మీరు సేవలో వాడుకోండి. బేవర్స్ గాళ్ళు ఎవరు వాడుకోవాలంట? సేవలు వాడుకోవాలంట. బాగా జ్ఞానము, ఎత్తు, పొడుగు అన్నీ బలంగా ఉన్నవాడంట లోకం కోసం ఆమిస్తుందంట. మరి మన ఆత్మీయ జీవితాల్లో ఉన్న పరిస్థితులు, ఆత్మీయంగా కాల్డ్ ఆత్మీయులు అని పిలువబడుతున్న వాళ్ళు గుండె మీద చేసుకొని పరిశీలించుకోవాలి. నీకు ఉన్న శ్రేష్టమైంది, హేబేలు తనకున్న శ్రేష్టమైంది దేవునికి ఇచ్చాడు. నీకు, నీ కొడుకుల్లో, నీ కుమార్తెల్లో కానీ ఎవరైతే శ్రేష్టంగా ఉన్నత విద్య చదువుకొని దేవుని కోసం నిలబడే వాళ్ళని దేవుని కోసం ఇవ్వాలి. కానీ ఏమంట, కుంటిది కానీ గుడ్డిది కానీ దేవునికి సమర్పించొద్దంట. అంటే నీ కొడుకు ప్రయోజకుడు కాకపోతే వాడిని దేవుని సేవకు వాడుకోవడం అంటే దేవుడు నీకు అంత చీప్గా కనిపిస్తున్నాడా? మనం ఏదైనా ఇస్తే, అంతకుముందు కూడా చెప్పాం, దేవునికి ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైంది నోటు ఇవ్వాలి. చిల్లర ఇస్తాం మనం? చిల్లర ఎవరికి వేస్తాం? నీకున్న దాంట్లో ఇస్తావు కరెక్టే, కానీ నీకు చాలా నోట్లున్నా కానీ నువ్వు చిల్లరే తీస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి అంటే నీ స్థాయిలో దేవుడు ఆ స్థాయి అన్నట్టుగా చేస్తున్నాం. అలా ఉండొద్దు. మనం ఉన్నతమైన దేవుణ్ణి సేవిస్తున్నాం కాబట్టి మన మాటల్లో భక్తి కాకుండా మన చేతల్లో కూడా ఉండాలి. నేను ముగించే ముందు 3 విషయాలు: ప్రార్థన, వాక్యము, క్రియలు. ప్రార్థన ఉంది, వాక్యం లేదనుకో, ఏం చేస్తావు? నీ లోక సంబంధమైన నన్ను దీవించు, నా ఇంట్లో వాళ్ళని దీవించు, అంత స్వార్థపూరితమైన ప్రార్థనలు దేవుని మనస్సెరగక స్వార్థంగా చేస్తావు. పోనీ ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, దేవుని చిత్తం ఎరిగి చేస్తావు. దేవుని చిత్తం ఎరిగి ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు అని ఉంది. మరి నీ క్రియల వల్లనే నువ్వు ఎలాంటి వాడివో గ్రహిస్తావు. అంతే కదా. వారు నీ చేతిలో ఉన్న బైబిల్ని చూస్తారు, నేను చేస్తారేమో కానీ మనమే కరపత్రాలంట, మనల్నే చదువుతారు. నువ్వు బైబిల్ చదువుతావు కానీ 100 మంది నిన్ను చదువుతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు నడుస్తున్నప్పుడు నీ నడక, నువ్వు ఒక ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం ఫోన్లో చూస్తున్నావు, అవన్నీ ఎవరు చూస్తున్నారు? వేరే వాళ్ళు గమనిస్తున్నారు, దేవుడు కూడా
చూస్తున్నాడు. మరి క్రియలు లేని విశ్వాసం మృతమైనప్పుడు ఇవి మూడు కలిగి ఉండాలి. నువ్వు ఆత్మీయంగా దేవుని కోసం బలంగా స్థిరంగా దానియేలులాగా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు దేవుని కోసం నిలబడాలంటే ఈ మూడు లేకుండా మాత్రం నువ్వు జీవించడం సాధ్యము కాదు. నువ్వు వేషధారిగా ఏదో నామకార్థ క్రైస్తవుడుగా జీవించి కొన్ని రోజులు చలామణి అవుతావేమో, కానీ వేరు లోతుగా ఉందనుకో, అప్పుడు ఏమొచ్చింది? వేరు లోతుగా తవ్వి కొండ మీద కట్టబడిన పట్టణం, బండ మీద కట్టబడిన పట్టణం పడిపోద్దా? పడిపోదు. ఏదైతే ఇసుక మీద కట్టబడిన పట్టణము, గృహము ఏమైద్ది? పడిపోద్ది. మరి నువ్వు ఆత్మీయంగా లోతుగా తవ్వుకుంటావా? ప్రార్థన చేయలేను, నన్ను క్షమించు, నా పరిస్థితి బాగాలేదు, నేను ఏమైనా మాటలు చెప్తా కానీ పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి నాకు నోరు రాదు, మోకరించలేను, వాక్యాన్ని ధ్యానించలేను, మందిరం అంటే నాకు లెక్కే లేదు, మందిరానికి ఎప్పుడైనా సరే ఏ కారణం వస్తుందా ఎగ్గొట్టాలని చూస్తాను, కాబట్టి నన్ను క్షమించు అని మీరు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలి. నా లోపల వాక్యం ఉంది కానీ క్రియలు లేవు. ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, క్రియలు మాత్రం శూన్యం. ఇంకా దేవునికి ఇష్టం లేనివి నా వ్యాపారంలో ఉన్నాయి, నా ఉద్యోగంలో ఉన్నాయి, నా ఒంట్లో ఉన్నాయి, నా నోట్లో కూడా దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయి. కానీ వాటిని నేను మార్చుకోకుండానే భక్తుడుగా భక్తురాలుగా చలామణి అవుతున్నాను. దయతో నన్ను క్షమించు అని హృదయపూర్వకంగా మనం పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని యోగ్యంగా ప్రభు బలలో పాల్పంపులు పొందుదాం.